सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. అందరికీ కూడా నూతన తెలుగు సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. తులారాశి వారు నూతన సంవత్సరాన్ని చాలా గొప్పగా ప్రారంభం చేయబోతూ ఉన్నారు. ప్రత్యేకించి ఈ షష్ఠ స్థానస్థిత త్రిగ్రహ యోగము అనగా ఇక్కడ 5వ స్థానంలోనూ 6వ స్థానంలోనూ త్రిగ్రహాలు ఉన్నాయి, అంటే 3 గ్రహాలు ఉన్నాయి. 6వ స్థానంలో ఉండేటువంటి రవి కానీ శనేశ్వరుడు కానీ ఎక్కువగా యోగించేటువంటి గ్రహాలు. పంచమ స్థానంలో ఉండేటువంటి బుధుడు, అలాగే చంద్రుడు, గురుడు ఇలా అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య ఎక్కువగా ఉన్నప్పుడు చాలా సౌఖ్యవంతమైనటువంటి జీవనాన్ని అనుభవిస్తూ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇది ఆర్థిక పటుత్వాన్ని సూచిస్తుంది. మరి ముఖ్యంగా ఉద్యోగపరంగా ఉండేటువంటి సమస్యలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా తగ్గుముఖం పడుతూ ఉంటాయి. సంతాన సంబంధమైనటువంటి విషయాలు చాలా బాగా ఉంటాయి. అదృష్టాన్ని నమ్ముకొని ముందుకు వెళుతున్నాం, మనకి ఇది అవకాశం లేదు కానీ లక్కగా ఏదైనా మనకి తగిలితే మనకి బాగుంటుంది అనేటువంటి విషయాలు, లేదా అదృష్టాన్ని నమ్ముకుని ముందుకెళ్ళేటువంటి విషయాలన్నింటిలోనూ కూడా కొంత సానుకూలమైనటువంటి ఫలితాలని ఆశించవచ్చును. అలాగే దైవ దర్శనాలు, పుణ్యనది స్నానాలు లాంటివి చేయడానికి కూడా ఈ వారంలో అవకాశం ఉంటుంది. అలాగే అనారోగ్య సమస్యల బారి నుండి బయటపడడానికి, లేదు సుఖవంతమైనటువంటి జీవనాన్ని అనుభవించడానికి షష్ఠేరవం సుసౌఖ్యాదిన్ యత్ర కార్యార్థ సాధనం, ఏ పని ప్రారంభించినా దానిలో ఎటువంటి విఘ్నాలు ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి కూడా ఈ గ్రహస్థితి పూర్తి స్థాయిలో మీకు సహకరిస్తూ ఉంటుంది. అలాగే మీరే కాకుండా ఎవరైనా ఇతరులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా వారిని మీరు చక్కగా కాపాడగలుగుతూ ఉంటారు. ఓ మంచి గైడెన్స్ ఇవ్వగలుగుతారు, ఒక సపోర్ట్గా ఉండగలుగుతారు. ఆర్థికంగా లేదా మాట పరంగా లేదా మరి ఏ ఇతరత్ర మనిషి పరంగానైనా సరే ఒక సపోర్ట్ రోల్లో మీరు ఉండగలుగుతారు. ఎన్ని చుట్టుపక్కల సమస్యల వలయాలు ఉన్నప్పటికీ కూడా ఓ పాజిటివ్ నేచర్ ఉంటుంది. ఆ పాజిటివ్ నేచర్ వల్ల లేదా మీ ఆలోచనల వల్ల మీ చుట్టూ ఉండేటువంటి నెగిటివిటీ అంతా కూడా తగ్గిపోతూ ఉంటుంది. చూసిన వాళ్ళు ఆశ్చర్యపోతారు, నీ చుట్టూ ఇంత బాధలు ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి కదా, నువ్వు ఇంత ఆనందంగా ఎలా ఉండగలుగుతున్నావు, లేదా ఇంత హ్యాపీగా ఎలా ఉంటున్నట్టు కనబడుతున్నావు అని అన్నప్పుడు కూడా ఓ నవ్వు వదిలేస్తారు తప్పితే మీలో ఉన్నటువంటి విషయాలు ఎప్పుడు కూడా బయటపెట్టేటువంటి పరిస్థితులు ఉండవు. అలాగే మీ ఓపిక, మీ సహనము ఇవన్నీ కూడా మిమ్మల్ని ఎప్పటికప్పుడు కాపాడుతూనే ఉంటాయి. ఈ వారంలో ఉండేటువంటి పరిస్థితుల్లో భృగు షట్కము అనేటువంటి స్థితి ఉన్నది. గోచారపరంగా ఇది కొంత ఆరోగ్యపరంగా ఇబ్బంది పెడుతుంది. కొంత జాగ్రత్తగా ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి పరిస్థితుల్ని పొందడానికై ఈ రాశివారు ప్రత్యేకించి అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి వృశ్చిక రాశి.